కవిష, దీక్ష వాళ్ళిద్దరూ అడవిలో ఓ రహస్య సాహసయాత్ర చేశారు. ఆ కథేంటో చూద్దాం. ఇది ఇద్దరు ప్రాణస్నేహితుల కథ. వాళ్ళు ఒక స్పెషల్ జర్నీకి బయల్దేరారు. వాళ్లకి అడ్వెంచర్స్ అంటే పిచ్చి. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎదుటివాళ్లకి హెల్ప్ చేయడం అవే వాళ్లకిష్టం. ఓ రోజు ఊళ్ళో ఓ పెద్దాయన ఓ రహస్యం చెప్పారు. అది వినగానే వాళ్లలో క్యూరియాసిటీ మొదలైంది. అంతే, వెంటనే ఆ మ్యాజిక్ వాటర్ఫాల్ను వెతకడానికి వాళ్ల జర్నీ స్టార్ట్ చేసేశారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద మిస్టీరియస్ ఫారెస్ట్ దగ్గరికి చేరుకున్నారు. అడవిలోకి ఎంటర్ అవ్వగానే వాళ్ల ముందు 2 దారులు. ఒకటి చాలా ఈజీ, ఇంకోటి చాలా కష్టం. నిజమైన అడ్వెంచర్ అంటేనే ఛాలెంజింగ్ దారిలో ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఇదేదో మామూలు కుందేలు కాదు, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని టెస్ట్ చేయడానికొచ్చింది. కుందేలు ఓ పందెం పెట్టింది. ఖచ్చితంగా నేనే గెలుస్తానని దానికి భలే నమ్మకం. కాని కవిష, దీక్ష టీంవర్క్తో ఒక షార్ట్కట్ కనిపెట్టి పందెంలో గెలిచారు. అలా వెళ్తుండగా ఓ చిన్న పక్షి వలలో చిక్కుకుని ఏడుస్తూ కనిపించింది. అది చూసి వాళ్ల మనసు చలించిపోయింది. వెంటనే పరుగెత్తుకెళ్లి ఆ కొత్త ఫ్రెండ్ని రక్షించారు. థ్యాంక్స్గా ఆ పక్షి వాళ్లకి ఓ మ్యాజికల్ గోల్డెన్ ఫెదర్ గిఫ్ట్గా ఇచ్చింది. అడవి అంతా చీకటి పడింది, కాని అక్కడ వాళ్లకోసం మరో గైడ్ వెయిట్ చేస్తోంది. ఆ గుడ్లగూబ వాళ్ల తెలివిని టెస్టు చేయటానికి ఒక క్వశ్చన్ అడిగింది, కాని వాళ్లు చెప్పిన ఆన్సర్స్ రాంగ్. అప్పుడు గుడ్లగూబ అసలు సమాధానం చెప్పి ఫైనల్గా వెళ్లాల్సిన దారి చూపించింది. ఫైనలీ వాళ్ల ప్రయాణం సక్సెస్ అయ్యింది. ఆ మ్యాజిక్ వాటర్ఫాల్ దగ్గరికి చేరుకున్నారు. ఆ వాటర్ఫాల్ చూడటానికి అద్భుతంగా ఉంది. రకరకాల రంగుల్లో మెరిసిపోతోంది. అక్కడ ఓ రాయిమీద అసలి విషయం రాసి ఉంది. వాళ్ళెందుకు అక్కడికి రాగలిగారో చెప్పింది. వాళ్ల మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ విజయ గర్వంతో ఇంటికి బయల్దేరారు. దారిలో వాళ్ల యానిమల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్లకి బాయ్ చెప్పి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నాయి. సో ఈ అడ్వెంచర్ వాళ్లకి ఫ్రెండ్షిప్, దయ ఎంత పవర్ఫుల్లో నేర్పింది. అంతేకాదు, కష్టమైన దారిని ఎంచుకోవడం, టీం వర్క్తో ఏదైనా సాధించొచ్చని తెలుసుకున్నారు. అంటే ఒక గొప్ప సాహసానికి కావలసింది బయట కాదు, మన లోపలే ఉందని ఈ కథ చెబుతోంది.